ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం కదా! ఈరోజు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఎంప్లాయీ, సీరియలైజ్, ఓకే. సో, రో నంబర్, రో నంబర్ ఈజ్ ఈక్వల్ టు రో నంబర్. ఓకే. సో, మనకి ఇక్కడ రో నంబర్ కూడా రో నంబర్. సో, మనం ఎటువంటి నెంబర్ స్పెసిఫై చేయడం లేదు. రో నంబర్ ఓకే. రన్ చేద్దాం ఇది. అంటే మనకి ఇక్కడ సో బేసికల్‌గా రో నంబర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఎస్‌క్యూఎల్ చూస్తే ఒక ఐడియా వస్తదనమాట. ఓకే. సో మీరు ఎస్‌క్యూఎల్ చూస్తే ఒక ఐడియా వస్తది. బేసికల్‌గా ఇదేం చేస్తుందంటే ప్రతి రోకి ఒక నంబర్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే. రో నంబర్ ఏంటంటే ప్రతి రోకి ఒక నంబర్ బేసికల్‌గా మనకి ఇక్కడ 18 రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూస్తే 1, 2, 3, 4, 5, 6 ఇలా ఎన్ని నంబర్స్ ఉంటాయి ఈ ఎంప్లాయీ అనే టేబుల్‌లో అన్ని నంబర్స్ కూడా మనకి రో నంబర్ అనేది జనరేట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు ఆర్డర్ బై కూడా స్పెసిఫై చేయొచ్చు. అంటే ఆన్ వాట్ బేసిస్ యూ వాంట్ టు జనరేట్. సో బేసికల్‌గా దేన్ని బేస్ చేసుకొని మీరు రో నంబర్ జనరేట్ చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంప్లాయీ ఆర్డర్ బై సో ఈఎంపీ సేవని అసెండింగ్ ఆర్డర్ సో దాని తర్వాత సీరియలైజ్ సో రో నంబర్ డేటా is equal to రో నెంబర్. ఓకే. ఇప్పుడు ఇది రన్ చూద్దాం. ఇదేమొస్తుందో చూద్దాం. సో మీరు చూస్తే మనకి 1, 2, 3 కానీ ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని ఎంప్లాయ్ ఎంప్లాయ్ సాలరీ ఏదైతే ఉందో ఈ ఎంప్లాయ్ సాలరీ ఆర్డర్ బై బేస్ చేసుకొని మనకి ఇక్కడ రో నెంబర్ అనేది వచ్చిందనమాట. అంటే లోయెస్ట్ సాలరీకి ఫస్ట్ నెంబరు, హైయెస్ట్ సాలరీకి లాస్ట్ నెంబర్. బట్ ఇందాక మనం ఎటువంటి ఆర్డరింగ్ అనేది స్పెసిఫై చేయలేదన్నమాట ప్రీవియస్ క్వెరీలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్‌గా చూడండి 3, 4, 3, 4 ఎలా పడితే అలా వస్తుందన్నమాట. ఓకే. ఇలా మీరు కావాలంటే రో నెంబర్ అనేది ఆర్డర్ బై కూడా స్పెసిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇలా రకరకాలుగా రో నెంబర్ కావచ్చు, ర్యాంక్ కూడా కావచ్చు అనమాట. ఓకే. సో దాని తర్వాత మనకి సో ర్యాంకింగ్ కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ సో ఆర్డర్ బై ఈఎంపీ సాలరీ సో అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ extend. Okay. So row number data is equal to row number. సో మీరు ఇక్కడ చూస్తే మనకి పారామీటర్స్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఇండెక్స్ రీస్టార్ట్. ఓకే. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే. రీస్టార్ట్ అనమాట. అర్థమైంది కదా. సో బేసికల్‌గా నేను ఇక్కడ రో నెంబర్ స్పెసిఫై చేసినప్పుడు ఎటువంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని ఎక్కడ స్పెసిఫై చేయలేదన్నమాట. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని స్పెసిఫై చేస్తానండి. ఎక్కడి నుంచి చూడండి. అంటే 10, 11, 12, 13, 14 ఇలా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ స్టార్టింగ్ ఇండెక్స్. ఓకే. సో ఇలా మనం రకరకాలుగా స్పెసిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. అర్థమైంది కదా. సో అలానే మనం రీస్టార్ట్ అనే పారామీటర్ ఉంది. అది కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఆర్డర్ బై ఎంప్లాయీ location and extend row number data is equal to row number. సో నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కానీ ఈఎంపీ లొకేషన్
not equal to previous of, okay, so EMP location. That's it. Okay, చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్కి 1,2 అండ్ సారీ ఇది హైదరాబాద్ సిటీ ఎక్కడికి వచ్చేసరికి సో 1,2 అండ్ గుంటూరు సిటీ గుంటూరుకి వచ్చేసరికి 1 2 3 4. ఓకే, అలానే చెన్నైకి వచ్చేసరికి 1 2 3 4 5 6 కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనం ఏం చేస్తున్నాం అంటే పార్టీషన్ చేస్తున్నాము. ఓకే, ఏం చేస్తున్నాం. సో మనం ఇందాక ఏంటి ఫస్ట్ దాంట్లో రో నెంబర్ బై డిఫాల్ట్గా కనుక్కున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా మీరు ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి. సో డిఫాల్ట్గా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఆర్డర్ బై చేశాను. అంటే బేస్డ్ అది ఎంప్లాయీ సాలరీ బట్టి అది అసెండింగ్ ఆర్డరా లేకపోతే డిసెండింగ్ ఆర్డరా లేకపోతే ఒక ఎంప్లాయీ సాలరీ మీరు ఏ కాలమైనా స్పెసిఫై చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ బేసిస్ ఎంప్లాయీ సాలరీ అని చెప్తున్నాను, అంతేగాని ఇదేనా రాయాలని రూల్ ఏం లేదనమాట. ఇక్కడ ఆర్డర్ బై స్పెసిఫై చేసినాం. దాని తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని స్పెసిఫై చేసినాం. అంటే 10, 11, 12 లేకపోతే 100 మీరు కావాలంటే 100 కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఓకే, సో నేనైతే 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు అంటే రీస్టార్ట్ అంటే నథింగ్ బట్ పార్టీషన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ వాల్యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అనేది అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి హైదరాబాద్లో ఈ ఈ సిటీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇది రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ దానికి మళ్ళీ 1,2. సో నెక్స్ట్ దానికి 1 ఇక్కడ ఎందుకంటే ఒక రికార్డ్ అవుతుంది కాబట్టి. అదే మీరు చెన్నై అనేది అబ్జర్వ్ చేస్తే మనకి 6 రికార్డ్స్ ఎందుకు వచ్చినాయంటే 6 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అన్నమాట. ఇలా మీరు రకరకాలుగా చేయడానికి అవకాశం అయితే ఉంది. సో అర్థమైంది కదా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది రో నెంబర్. బట్ ఇది మనకి రియల్ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఖచ్చితంగా సో కొన్ని కేసెస్లో రో నెంబర్ ఎలా జనరేట్ చేయాలి మనకి రియల్ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడడానికి అవకాశం అయితే ఉంది. అలాగే మనకి ర్యాంక్ అనేది కూడా ఉంది అనమాట. సో చూద్దాం. రైస్ సో ఒక్క నిమిషం. ర్యాంక్ డేటా ఇస్ ఈక్వల్ రో ర్యాంక్. చూడొచ్చు ఇక్కడ రో ర్యాంక్ ఉంది కదా. రో ర్యాంక్ సో cumulative రో నెంబర్ రో ర్యాంక్ డెన్స్ అండ్ రో ర్యాంక్ డెన్స్ అనేసి. ఓకే, సో నేనైతే డెన్స్ తీసుకున్నాను. ఓకే, లెట్స్ ట్రై ఆన్ దిస్. Fine. Yeah. Let's try to run this. ఓకే, సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే మనకి రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ డేస్ దానికి ఎంప్లాయీ శాలరీ అండ్ రీస్టార్ట్ అంటే 2 పారామీటర్స్ తీసుకుంటాం అనమాట. సో టర్మ్ కామా రీస్టార్ట్. ఓకే, ఇక్కడ మినిమం ఒక పారామీటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. టర్మ్ అండ్ రీస్టార్ట్ అనమాట. రీస్టార్ట్ అనేది ఆప్షనల్. సో మీకు ఏదైతే పారామీటర్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుందో అది ఆప్షన్ అనమాట. మామూలుగా ఉన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. అదే రో అండర్ స్కోర్ నెంబర్కి 2 కూడా స్టార్టింగ్ ఇండెక్స్ రీస్టార్ట్ 2 కూడా స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్. అంటే మీరు దానికి ఆ రో నెంబర్ ఫంక్షన్కి ఇచ్చిన ఇవ్వకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే ఈ రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ డేస్కి ఖచ్చితంగా టర్మ్ అనేది ఇవ్వాలి. నేనైతే కాలం నేమ్ అండి
సో ఇన్పుట్గా ఇస్తున్నాను అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటో చూద్దాం. సో మనకి అవుట్పుట్ కూడా మీరు కౌంటర్ రన్ చేసిన అవసరం ఇంకోసారి రన్ చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే చూడండి. సో 1 2 3 ఓకే. సో ఇక్కడ 1 2 3 4 4 5 వచ్చింది. ఓకే. సో బేసికల్గా ఇక్కడ 4 4 ఎందుకు వచ్చిందంటే సో ఈ 2 రికార్డ్స్లో ఎంప్లాయీస్ సాలరీ సేమ్ ఉంది కాబట్టి సేమ్ ర్యాంకింగ్ వచ్చింది. సో మీకు సో ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అని మనకి సీక్వల్ ఉంటుంది అనమాట. రో నెంబరు ర్యాంకు డెన్స్ ర్యాంకు ఎంటైల్ అనేది సేమ్ ఇక్కడ కూడా ర్యాంక్ అంటే రో నెంబర్ అంటే ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇక్కడ రో నెంబర్ డెన్స్ అని ఉందన్నమాట. సో ఇక్కడ ఈవెన్ దో డూప్లికేట్స్ వచ్చిన సేమ్ ర్యాంకింగ్ వస్తుంది, కాకపోతే నెంబర్ అనేది స్కిప్ అవుతుంది అనమాట. 5 6 7 8 9 11 చూడండి ఇలా వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఎందుకు వచ్చిందంటే బేసికల్గా ఈ 2 రికార్డ్స్లో ఎంప్లాయీస్ సాలరీ అనేది సేమ్ ఉంది కాబట్టి అలా వచ్చింది అనమాట. ఓకే. అయితే మనకి ఇక్కడ ఎటువంటి సార్టింగ్ ఏం చేయలేదన్నమాట. బట్ నెక్స్ట్ దాంట్లో నేను సార్టింగ్ చేస్తాను చూడండి. సో ఆర్డర్ బై ఎంప్లాయీస్ సాలరీ అసెండింగ్ ఆర్డర్. సో అలానే సో సీరియలైజ్ ర్యాంక్ పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. ర్యాంక్ ర్యాంక్ అండర్స్కోర్ డేస్. సో ఏఎంపీ సాలరీ. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. సో ఇందాక దానికి దీనికి మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. చూసారా 1,1 ఎందుకంటే సేమ్ ఉంది. అలానే ఇక్కడ 2 2 సో 3 4 4 అండ్ 5 చూసారా ఇదన్నమాట డిఫరెన్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే సో మీరు ఏదైతే టర్మ్ కాలం స్పెసిఫై చేస్తారో ఈ ఫంక్షన్కి ఆ కాలంలో డూప్లికేట్స్ అంటే సేమ్ వాల్యూస్ ఉన్నది రిపీట్ అయితే సేమ్ ర్యాంకింగ్ వస్తుంది. కాకపోతే సో దాని తర్వాత వచ్చే రికార్డు వేరే వాల్యూ ఉంటే దానికి నెంబర్ అనేది స్కిప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏ విధంగా మనకి 2 రికార్డ్స్ సేమ్ ఉన్నా సరే నెక్స్ట్ దానికి నెంబర్ స్కిప్ అవ్వకుండా 2 వచ్చింది అనమాట. ఓకే. సో ఇలా మనకి వర్క్ అయితే జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే మీకైతే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్. ఇక్కడ పెద్ద అర్థం కాకపోవటం అంటే ఏముండదు అనమాట. ఓకే. ఓకే. సో దాని తర్వాత మీరు రీస్టార్ట్ అయిన విధంగా అది కూడా చూద్దాం. సో ఆర్డర్ బై ఎంప్లాయ్ లొకేషన్. సో ఎంప్లాయ్ లొకేషన్. సో serial extent. So data value will is equal to row underscore number underscore dense and the employee salary, employee location not equal to, okay, not equal to దీని గురించి నేను ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పాను అనమాట. సో దయచేసి ఆ వీడియో చూడండి అనమాట. అలా ఏంటి ఈ ఎంప్లాయ్ లొకేషన్ నాట్ ఈక్వల్ టు ప్రీవియస్ ఎంప్లాయ్ లొకేషన్ ఎలా వర్క్ అవుతుంది నేను ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా చెప్పాను అనమాట. దయచేసి చూడండి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బేస్ అంటే పార్టీషన్ అంటే ఎంప్లాయ్ లొకేషన్ పార్టీషన్ చేసుకుని డేటా అనేది చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో 1,2 వెరీ గుడ్ ఎందుకంటే డేటా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా 1,2 వెరీ గుడ్. ఇక్కడ ఒక రికార్డ్ ఉంది. ఇక్కడ కూడా 1,2 సో 3 4 అండ్ ఇక్కడ కూడా సో చెన్నై కూడా సో 1 2 3 4 5 ఓకే. సో ఓకే ఇక్కడ కూడా కానీ మీరు అబ్జర్వ్ చేశారా బెంగళూరులో 2 రికార్డ్స్ ఉన్న మనకి 1 1 ఎందుకు వచ్చిందంటే సేమ్ ఉందన్నమాట. ఓకే. సో ఇందాక చేసిన క్వైరీ ఎగ్జిక్యూషన్ ఏంటంటే మనం ఎక్కడ కూడా పార్టీషన్ అని స్పెసిఫై చేయలేదు అనమాట. అంటే స్పెసిఫిక్గా ఎంప్లాయ్ లొకేషన్ వైజ్ మీరు ర్యాంకింగ్ అనేది కనుక్కోమని నేను ఎక్కడ చెప్పలేదు అనమాట. ఓవరాల్గా ఏదైతే టేబుల్ ఉందో ఆ ఎంటైర్ టేబుల్ లెవెల్లో నేను ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. బట్ ఇప్పుడేంటి స్పెసిఫిక్గా ఎంప్లాయ్ లొకేషన్లో ర్యాంకింగ్ అనేది కనుక్కున్నాను. డేట్ బేస్ చేసుకుని ఎంప్లాయీ శాలరీ బేస్ చేసుకున్నాను. ఓకే. ఇలా మనకి సో రకరకాలుగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే. అర్థమైందని అనుకుంటున్నాను మీకు. వెరీ ఈజీ. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. సో సింపుల్గానే ఉంటుంది. బట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మీకైతే రో నెంబర్ రో అండర్స్కోర్ నెంబరు రో అండర్స్కోర్ ర్యాంక్ అండర్స్కోర్ డెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఎంప్లాయీ
ఆర్డర్ బై సో ఎంప్లాయీ శాలరీ అండ్ సారీ రియలైజ్ సో రో డేటా ఇస్ ఈక్వల్ రో అండర్ స్కోర్. సో ఇక్కడ కూడా రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ మిన్ అని ఉంది. ఓకే, సో టర్మ్ ఇక్కడ కూడా టర్మ్ రీస్టార్ట్ ఉంది. ఈఎంపీ శాలరీ ఇస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్. సో మీరు చూస్తే సో 1 2 3 4 5 6 చూడండి, అన్నిటి కూడా 6 ఉంది అండ్ 9. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. సో బేసికల్గా ఫస్ట్ దానికి వాల్యూ, రెండో దానికి 2 3 4 5 6 6 6. ఎందుకంటే ఈ 3 రికార్డ్స్ లో కూడా మనకి సేమ్ వాల్యూ ఉందన్నమాట. ఓకే, సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ఏమొచ్చింది 6 6 6. కానీ దాని తర్వాత రికార్డ్కి సో 9 వచ్చింది. అంటే ర్యాంక్ అనేది స్కిప్ అవుతుంది. బట్ ఇంత కేసులో ర్యాంక్ అనేది స్కిప్ అవ్వలేదు. ఇక్కడ ఏమొచ్చింది 7 వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి 9 వస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ డెన్స్ కి, రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ మినిమం కి. ఓకే, సో మీకైతే ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేశారు అనుకుంటున్నాను. సో అలాగే తప్పిన వాటికి కూడా సో 10 11 చూడండి, ఇక్కడ కూడా 2 12 వచ్చింది, ఇక్కడ 14. ఎందుకంటే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఆ నెంబర్ అనేది స్కిప్ అయ్యి వేరే నెంబర్ వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ కూడా 17 17 కాకపోతే నెక్స్ట్ రికార్డ్స్లో అనమాట. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటి దీనికి ఈ రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ డెన్సిటీకి, ఈ రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ మినిమంకి ఏంటి డిఫరెన్స్ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్, ప్రీవియస్ దానికి ర్యాంక్ అనేది స్కిప్ అవ్వదు. ఈవెన్ దో నెంబర్ ఆఫ్ రికార్డ్స్కి సేమ్ వాల్యూ ఉన్నా సరే, బట్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ మీనింగ్కి సో డిఫరెన్స్ దొరుకుతుంది అనమాట. అలానే పార్టిషన్ కూడా చేయొచ్చు. ఎంప్లాయీ ఆర్డర్ బై సో ఎంప్లాయీ లొకేషన్. సో సో దాని తర్వాత ఎంప్లాయీ సాలరీ అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో మీరు ఎన్ని కాలమ్స్ అయితే తీసుకోవచ్చు మీ అందరికి తెలిసింది ఇది. సో దాని తర్వాత extend. Okay, extend row data is equal to row underscore rank underscore min emp salary. So employee location not equal to so previous of employee location. Okay, let's try to run. సో చూసారా ఇక్కడ ఓకే, ఇది ఓకే, ఇక్కడ ఓకే, బట్ ఇక్కడ ఓన్లీ ఇది ఒకటి మాత్రమే రిపీట్ అవుతాం. కాకపోతే చెన్నై వాటిలో ఏదైనా సేమ్ ఉంటే మీకు ఎగ్జాంపుల్ అయితే చూపించామని. బట్ ఇక్కడ అంతా కూడా డేట్ అనేది అంత లేదనమాట. ఓకే, సో దానివల్ల మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే తెలిసింది అనుకుంటాం లేదు. బట్ జస్ట్ ప్రీవియస్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అంటే ఏమన్నా గ్యాస్ మీకైతే ఈ 3 అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ calculation employee serialize data row underscore. సో మీకు రో అండర్ స్కోర్ క్యుములేటివ్, రో అండర్ స్కోర్ నెంబర్, రో అండర్ స్కోర్ డెన్స్, ర్యాంక్ అండర్ స్కోర్ డెన్స్, ఈ 4 అనేది మీకు ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రో అండర్ స్కోర్ క్యుములేటివ్, రో అండర్ స్కోర్ నెంబర్, రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ డెన్స్, రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ మినిమం. అలానే పార్టీషన్ చేసిన ఎంటైర్ టేబుల్లో కూడా చేశాను. ఓకే, సో ఎందుకంటే రియల్ టైంలో ఒకసారి రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే మనకి ప్రీవియస్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఏటి గురించి కూడా మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దట్ మనకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇంకేమున్నాయి. సో ఓకే, సో కేస్ సెన్సిటివ్ అనేది కొన్ని ఉన్నాయి అనమాట. అదేంటో చెప్తాను. ఎంప్లాయీ ఈఎంపీ నేమ్
కంటైన్స్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే కంటైన్స్, కంటైన్ అండర్స్కోర్ సిఎస్, నాట్ కంటైన్స్, నాట్ కంటైన్స్, ఇలా మనకి డిఫరెంట్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. కంటైన్స్ అంటే బేసికల్ ఏంటి, ఇప్పుడు నేను ఎంప్లాయ్ టేబుల్లో ఎంప్లాయ్ నేమ్ వెంకటి ఉందా లేదా చెక్ చేస్తాను. ఓకే చూడండి, సో ఇక్కడ మనకు ఉంది, ఇక్కడ స్మాల్ ఇస్తాను. ఓకే, ఈవెన్ దో మీరు ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చిన క్యాప్స్ లెటర్ ఇచ్చిన మనకైతే వర్క్ అవుతుంది. అదే ఎంప్లాయీ వేర్ ఈఎంపీ నేమ్, సారీ ఈఎంపీ నిజంగా ఇంటెలిజెన్స్ మనకి ఎక్సలెంట్ అనమాట. ఓకే, సో మెచ్చుకోవాలి ఖచ్చితంగా. కంటైన్స్ అండర్ స్కోర్ సిఎన్స్ అంటే నథింగ్ బట్ కే సెన్సిటివ్. ఇప్పుడు వెంకట అని ఇస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే ఏదైతే ఎంప్లాయ్ నేమ్ కాలంలో వాల్యూ ఉందో సేమ్ అదే ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది, అదే స్మాల్ లెటర్ ఇచ్చాను అనుకోండి, చూడండి వస్తుంది ఏమైనా. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటైన్స్, కంటైన్ అండర్స్కోర్ సిఎస్ అనమాట. సిఎస్ అంటే కేస్ సెన్సిటివ్. ఓకే, సో మనకి అంటే డిఫరెంట్ ఆపరేటర్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉందన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా కోడ్ అనేది రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, అలానే సో ఎంప్లాయీ వేర్, సో ఈఎంపీని కంటైన్స్, చూడండి ఇక్కడ నాట్ కంటైన్స్ అని ఉంది. సో అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం జస్ట్ ప్రాక్టీస్ చేయడం ఆలస్యం కదా. అంటే వెంకట కాకుండా ఏదైతే ఉంటాయో అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. సో దీన్ని వేరే విధంగా ఎంప్లాయీ వేర్ ఈఎంపీని కంటైన్స్, ఓకే, నాట్ కంటైన్స్ కేసెస్. ఓకే, ఇప్పుడు నేను ఇది ఇచ్చాను చూడండి. ఓకే, సో వెంకట కూడా వచ్చింది అనమాట. ఓకే, సో ఎందుకంటే అది మిస్టేక్ కాబట్టి. ఓకే, అదే ప్రాపర్గా ఇద్దాం. నేను ఇప్పుడు చూడండి వెంకట వచ్చింది కదా, సో ఇది నేను ప్రాపర్గా ఇస్తాను. లెట్స్ ఎక్కడ వెంకట వచ్చిందా, ఎక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండర్ స్కోర్ సిఎస్ అంటే అదనమాట. అలాగే మనకి స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, ఇలా కూడా చాలా ఉంటాయి ఇంకా చెప్పకుండా పోతే. స్టార్ట్స్ విత్, సో ఎక్కడ స్టార్ట్స్ విత్, సారీ ఫస్ట్ కాలం మీద రాయకుండా నేను స్టార్ట్స్, ఓకే చూసారా. సో స్టార్ట్స్ విత్ ఉంది, ఎండ్స్ విత్ ఉంది, అండ్ హ్యాస్ ప్రిఫిక్స్, యాస్ ప్రిఫిక్స్ అండర్స్కోర్ సిఎస్, ఇవన్నీ కూడా. ఓకే, ఏదైతే ఇక్కడ చూడండి, సో అన్ని కూడా సిఎస్ అంటే నథింగ్ బట్ కేస్ సెన్సిటివ్ గైడ్స్. చాలా చూడండి, సో నాట్ స్టార్ట్స్ విత్, నాట్ హ్యాస్ ప్రిఫిక్స్, నాట్ యాజ్ సఫిక్స్, నాట్ ఎండ్స్ విత్ అండర్స్కోర్ సిఎస్, ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీ. ఓకే, అంటే తెలుగులో చెప్పండి చాలా ఈజీ. స్టార్ట్స్ విత్ అంటే ఏంటి, ఏదైతే మీరు లెటర్ స్పెసిఫై చేస్తారో ఆ లెటర్ అనేది మీరు స్పెసిఫై చేసిన కాలంలో స్టార్టింగ్ లో ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. అదే స్టార్ట్స్ విత్ అండర్స్కోర్ సిఎస్ అనుకోండి, అదే సిఎస్ అనుకోండి, ఇప్పుడు వి అని ఇస్తాను. ఈవెన్ తో ఇక్కడ స్మాల్ ఇచ్చాను బట్ మనకి ఏమి రాదు. అదే ప్రాపర్ ఇస్తే వస్తుంది, చూడండి వస్తుంది. అదే సో ఎంప్లాయీ వేర్ ఈఎంపీని ఎండ్స్ విత్. ఓకే, ఇక్కడ కూడా సి ఎండ్స్ విత్ అండర్స్కోర్ సిఎస్, నాట్ ఎండ్స్ విత్, నాట్ ఎండ్స్ విత్, అలానే స్టార్ట్స్ లో కూడా ఇక్కడ ఒక 4, అలానే కంటెంట్స్. ఓకే, ఇక్కడ ఒక 34 ఫంక్షన్లు అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి డే టు డే లైఫ్ లో యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, జస్ట్ సింపుల్ థింగ్స్, ఇక్కడ పెద్ద కాంప్లికేషన్ అంటే ఏమన్నది అన్నమాట. మీరు ప్రాక్టీస్ చేస్తే అది మీకే అర్థమవుతుంది ఎలా చూడండి. సో దాని తర్వాత మనకి కేస్ స్టేట్మెంట్. ఓకే, మనకి సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కేస్ స్టేట్మెంట్ అంటే నథింగ్ బట్ డెరైవ్డ్ కాలం.
అంటే మనకు ఒక టేబుల్ డేటా ఉంటే ఆ టేబుల్ లో ఉన్న డేటా బేస్ చేసుకొని ఆన్ ద ఫ్లై, ఓకే. సో మీరు బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి ఒక కాలం అనేది డెరైవ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దాన్నే డెరైవ్డ్ కాలం అంటారు. మనకి సీక్వల్ అంటే ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ లో డెరైవ్డ్ టేబుల్స్ ఉంటాయి కదా, అంటే వచ్చిన అవుట్పుట్ మీద టేబుల్ డెరైవ్ చేసే దాన్ని డెరైవ్డ్ టేబుల్ అంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి డెరైవ్డ్ కాలం. ఆ డెరైవ్డ్ కాలం ఏంటంటే రకరకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే కేస్ స్టేట్మెంట్ ద్వారా ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. ఎంప్లాయీ, సో ప్రాజెక్ట్ ఎంపీ ఐడి, ఎంపీ నేమ్, సో ఎంపీ లొకేషన్, సో find out result is equal to case, ఓకే. చూడొచ్చు ఇక్కడ కేస్ ఉంది కదా, ఇక్కడ నేను సో ఈఎంపీ నేమ్, సారీ ఈఎంపీ నేమ్ ఈక్వల్ వెంకట అయితే, ఓకే. సో వెంకట అయితే ఏం కావాలా, తీసుకుందాం. సో వెంకటేశ్వర్, ఓకే, ఇలా కావాలి. అదే సో ఈఎంపీ నేమ్ ఈక్వల్ టు రమేష్ అయితే, ఓకే. సో రమేష్ బాబు. అదే సో ఈఎంపీ నేమ్ is equal to సురేష్ అయితే, సో సురేష్ బాబు, సురేష్ బాబు. ఈ కాకుండా వేరేది ఏదైనా, సో ఎనీ అదర్ డేటా, ఓకే, దాట్స్ ఇట్ గ్యాస్. సో మీరు కావాలనుకుంటే సో దీన్ని బ్రేక్ డౌన్ కూడా చేద్దాం. సో నేను ఇక్కడ ఏం రాశానంటే, సో ఎంప్లాయీ టేబుల్ తీసుకున్న ప్రాజెక్ట్ అండ్ ఆపరేటర్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, లొకేషన్ ఇలా 3 కాలం తీసుకొని ఈ ఇప్పుడు నేను ఒక డెరైవ్డ్ కాలం క్రియేట్ చేస్తాను. ఏమని, సో ఎంప్లాయీ నేమ్లో ఏదైతే నేమ్స్ ఉంటాయో వాటికి ఫుల్ ఫామ్ అనేది తీసుకొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ వెన్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వెంకట్ అయితే వెంకటేశ్వర్ రావాలి. అదే రమేష్ అయితే రమేష్ బాబు రావాలి. అది సురేష్ అయితే సురేష్ బాబు కావాలి. ఈ 3 కాకుండా అంటే వెంకట, సురేష్, రమేష్ ఈ 3 కాకుండా ఏదన్నా సరే నాకు ఎనీ అదర్ డేటా రావాలన్నమాట. ఓకే, సో అది వస్తుందో అట్లా చూద్దాం. చూడండి, వెంకటేశ్వర, రమేష్ బాబు, సురేష్ బాబు ఎనీ అదర్ డేటా. ఎందుకంటే పోటీ అనేది మనం ఎక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి ఇక్కడ ఎనీ అదర్ డేటా చూడొచ్చు మీరు ఎక్కడైనా, ఓకే. చూడండి, సో డాన్, పావని, అరవింద్, ఝాన్సీ, అనిత, జాన్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఎనీ అదర్ డేటా. ఎందుకంటే మనం స్పెసిఫై చేసిన కండిషన్స్ లో ఈ నేమ్స్ లేవు కాబట్టి మనకి అలానే వస్తుంది, ఓకే. ఇలా రకరకాలుగా సో మీరు ఎలానే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు సింగిల్ కాలమా లేదా మల్టిపుల్ కాలమ్స్ అలా కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. మీనింగ్ ఏంటంటే ఎంప్లాయీ project ఎంపీ ఐడి, ఎంపీ నేమ్, ఎంపీ సాలరీ. ఇప్పుడు రిజల్ట్ డేటా ఇస్ ఈక్వల్ కేస్. సో ఎంపీ సాలరీ greater than 10 and ఎంపీ salary less than సో 500 అయితే సో ఫస్ట్. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, ఎంప్లాయీ సాలరీ గ్రేటర్ దెన్ 10 ఉండాలా, లెస్ దెన్ 500 ఉండాలి, ఓకే. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఫస్ట్ రావాలి. అదే ఎంప్లాయీ సాలరీ గ్రేటర్ దెన్ 500 అండ్ ఎంప్లాయీ సాలరీ లెస్ దెన్ 3000, ఓకే, అయితే సెకండ్ నెంబర్ రావాలి. అలానే ఎంప్లాయీ సాలరీ సో గ్రేటర్ దెన్ 3000 and employee salary less than 10,000, ఓకే. ఇది ఉంటుంది థర్డ్ రా. ఈ 3 కాకుండా ఏదన్నా సరే అదర్ డేటా, ఓకే. లెట్స్ చూద్దాం వర్క్ అవుతుందా లేదా. 3 కాకుండా ఏదన్నా సరే, 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 3 కాకుండా ఏదన్నా
అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు మల్టిపుల్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి అండ్ కండిషన్ పర్సన్ అన్నమాట. మీరు నాట్ ఓన్లీ ఒక కాలము 2-3 కాలమ్స్ బేస్ చేసుకుని రాసుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ నేమ్స్ ఒక కాలం బేస్ చేసుకొని రాశాను అనమాట. బట్ అది కాదు, మీరు కావాలంటే 2-3 కాలమ్స్ ఇక్కడ నేనేం స్పెసిఫై చేస్తాను, ఏం స్పెసిఫై చేశాను, ఎంప్లాయీస్ అనేది గ్రేటర్ నాకు 10 కన్నా ఎక్కువ ఉండాలా, లెస్ దెన్ 500. ఈ కండిషన్ ఈ క్రైటీరియా మీట్ అయితే నాకు ఫస్ట్ అని రావాలి. అదే ఎంప్లాయీస్ సాలరీ గ్రేటర్ దెన్ 500 ఈ క్రైటీరియా మీట్ అయితే సెకండ్ అని రావాలి. అదే ఈ క్రైటీరియా మీట్ అయితే థర్డ్ రావాలి. ఈ 3 కాకుండా వేరే ఏది ఉన్నా సరే నాకు అదర్ డేటా వాల్యూస్ రావాలి. చూద్దాం ఏం వచ్చిందో. థర్డ్ వచ్చింది, సెకండ్ వచ్చింది, అదర్ డేటా వాల్యూస్. ఓకే, అలానే ఫస్ట్ కూడా వచ్చింది అన్నమాట. చూడొచ్చు అంటే మనం రాసిన కండిషన్స్ అనేది ప్రాపర్ గానే వర్క్ అవుతుంది. ఇలా మీరేంటంటే సింగిల్ కాలం ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు, లేకపోతే మల్టిపుల్ కాలమ్స్ మీదైనా డిఫైన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటారా సో డిఫైన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇది ఒక రకంగా రాయొచ్చు. అలానే మనకి సో నెస్టెడ్ ఇఫ్ కూడా రాయొచ్చు అన్నమాట. ఓకే, సో అంటే ఏంటంటే మనకి లైక్ సీక్వెల్ ఇఫ్ కండిషన్ ఎలా ఉంటుంది, బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి ట్రూ ఆర్ ఫాల్స్, అవునా కదా. సో ఇప్పుడు కండిషన్ స్పెసిఫై చేస్తారండి, మీరు ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తారో ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ లో ఏదైతే కోడ్ ఉంటుందో అది రిటర్న్ అవుతుంది. అదే ఆ కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఫాల్స్ బ్లాక్ లో ఏదైతే కోడ్ ఉంటుందో అది రిటర్న్ అవుతుంది. సింపుల్ అనమాట. ఓకే, సేమ్ థింగ్ మనం ఏదైతే ఇంతకు ముందు అచీవ్ చేసాం కేస్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎంప్లాయీస్ సాలరీ is equal to if. ఓకే చూడండి, if then else అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ if employee salary greater than సో 3000 అయితే ఫస్ట్, ఓకే, అదే కాలేదనుకోండి సెకండ్. చూసారా ఇక్కడ ఏం రాస్తున్నాము, ఎంప్లాయీ శాలరీ అనేది కాలం అనమాట. మీరు కావాలంటే పేరు ఏదైనా చెప్పు, ఎంప్లాయీ శాలరీ అనేది కాలం ఇఫ్. సో ఏదైతే మన కండిషన్ ఇది వచ్చేసరికి కండిషన్ అనమాట. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది మనకు వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి ఇది వస్తుంది. కావాలంటే వెరిఫై చేద్దాం, ట్రై చూసారా, ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, ఫస్ట్ సెకండ్. ఓకే, ఎందుకంటే మనం ఒక కండిషన్ రాసిన ఆ కండిషన్ రైట్ అయితే ట్రూ బ్లాక్ లోకి వస్తుంది, లేకపోతే ఫాల్స్ అనమాట. ఇక్కడ కూడా మనం మల్టిపుల్ రాసుకోవడానికి అవకాశం అయితే అనమాట. ఎక్స్టెండ్ ఎంప్లాయీ సాలరీ డేటా ఇస్ ఈక్వల్ ఐఎఫ్ఎఫ్ ఎంప్లాయీ సాలరీ లెస్ దాన్ greater than 100 and employee salary less than 1000. ఓకే, అయితే ఫస్ట్ రావాలి. ఓకే, ఫస్ట్ రికార్డ్. అదే ఇంకోటి నెక్స్ట్ డిఫ్ అనమాట. ఇప్పుడు మన ఇష్టం, మనం ఎన్ని కాంటాక్ట్ డిఫైన్ చేసుకోవచ్చు. ఇది ఎంప్లాయీ సాలరీ గ్రేటర్ దాన్ 1000 and employee salary less than 4000. Sorry, 4000 అయితే సెకండ్ రికార్డ్. అదే ఇంకో కండిషన్ రాస్తున్నాం, ఐఎఫ్ఎఫ్ ఎంప్లాయీ సాలరీ గ్రేటర్ దాన్ 4000 అయితే అండ్ ఎంప్లాయీ సాలరీ లెస్ దాన్ 10,000 అయితే థర్డ్ రికార్డ్. అది కాకుండా ఉంటే ఫోర్త్ డేటా. ఓకే, క్లోజ్, దట్స్ ఇట్. ఓకే, మూడు చూడండి ఎగ్జిక్యూట్ చేయండి. సో సెకండ్, ఫస్ట్, ఫోర్త్, థర్డ్ కూడా రావాలి తెలిసి థర్డ్. ఓకే, అంటే మనం స్పెసిఫై చేసిన కండిషన్స్ అన్ని కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ నెస్టెడ్ ఇఫ్ అనమాట. అంటే ఒక ఇఫ్ కండిషన్ ఒక ఇఫ్ కండిషన్ స్పెసిఫై చేసాం, మనం అంతకు మించి మనం ఏం చేయలేము. ఓకే,
ఇందాక ఏదైతే కేస్ స్టేట్మెంట్ మనం డిఫైన్ చేసి అర్థం చేసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ మీకు ఎస్క్యూఎల్ వస్తే చాలా చాలా ఈజీ. సో ఈ క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. బట్ టైం ఉన్నంత ఫ్రీగా మనం ఏదైతే కవర్ చేయాలని ట్రై చేస్తామో ఖచ్చితంగా అవన్నీ కూడా సో ట్రై చేద్దాం. బట్ మీరైతే రో అండర్ స్కోర్ నెంబర్, రో అండర్ స్కోర్ క్యుములేటివ్ టోటల్, అండ్ రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ డెన్స్, రో అండర్ స్కోర్ ర్యాంక్ అండర్ స్కోర్ మినిమం, ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టేబుల్ లెవెల్, పార్టీషన్ లెవెల్ అనమాట. ఓకే, అలానే ఇంతకుముందు చెప్పినవి కూడా సో చాలా ఇంపార్టెంట్. ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేనైతే మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.